హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కుడుక్కు మూవీ క్లైమాక్స్లో మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో ఫారెన్ లో ఒక వ్యక్తి తన పిల్లిని చాలా ముద్దాడుతూ దానికి సడన్ గా ఒక ఇంజెక్షన్ వేసి ఆ తర్వాత తన వాచ్ లో ఆ పిల్లి ఎక్కడ ఉందో ఆ లొకేషన్ ని ట్రేస్ అవుట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన ఒక వ్యక్తి ఇది చాలా బాగా పనిచేస్తున్నట్లు ఉంది, ఈ ఇంజెక్షన్ ని మనం మనుషులకు కూడా వెయ్యవచ్చా అని అడుగుతాడు. దానికి ఆ పిల్లికి ఇంజెక్షన్ వేసిన వ్యక్తి మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ ఇంజెక్షన్ ని మనుషులకు కూడా వెయ్యవచ్చు అని అంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత కేరళలోని ఒక ప్రాంతంలో రాము మరియు సోము అనే ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు. ఆ సమయంలో సోముకు ఫోన్ కాల్ రావడంతో రోడ్డు పక్కన ఆగి సోము ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అయితే రాము మాత్రం నడుచుకుని ముందుకు వెళుతూ ఉంటాడు. అలా రాము ముందుకు వెళుతూ ఉండగా రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఒక వ్యక్తి సడన్గా రాము మీద దాడి చేసి రామును చంపేసి ఆ రాముని తన కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా కూడా ఫోన్లో మాట్లాడుతున్నటువంటి సోము చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అయితే కారులో రాము డెడ్ బాడీని వేసుకుని వెళుతున్న కారు కొంచెం ముందుకు వెళ్ళి వేగంగా వెనక్కి స్పీడ్గా వచ్చి ఆ సోమును కూడా గుద్ది చంపేసి వెళ్ళిపోతుంది. మరోపక్క మారన్ తన సొంత జిమ్లో జిమ్ ట్రైనర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. మారన్ ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ ఒక పొలిటికల్ పార్టీలో చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ అరుణ్ జ్వాల అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉండడంతో ఆ జ్వాల అరుణ్కి ఫోన్ చేసి మన ఇద్దరి పెళ్లికి మా ఇంట్లోని వాళ్ళు ఒప్పుకునేలాగా లేదు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అరుణ్ ఫ్రెండ్ అయినటువంటి మారన్ అక్కడికి వచ్చి అరుణ్ని మరియు జ్వాలని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళి ఇద్దరికి పెళ్లి చేసేస్తాడు. ఆ వెంటనే మారన్ జ్వాల వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి నీ కూతురికి పెళ్లి అయిపోయింది అని ఇన్ఫార్మ్ చేసి జ్వాలాని మరియు అరుణ్ని కూడా ఒక ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి మీరు మీ కాపురాన్ని ఇక్కడే స్టార్ట్ చెయ్యండి అని చెప్తాడు. కట్ చేస్తే మరో పక్క రమ్య సైకిల్ మీద దేనికో భయపడి వేగంగా వెళుతూ ఉండగా సడన్ గా చైన్ పడిపోతుంది. రమ్య వెంటనే ఆ చైన్ ని వేసుకుని అక్కడి నుంచి చాలా భయపడుతూ వెళుతూ ఉండగా మళ్ళీ చైన్ పడిపోతుంది. దాంతో ఆ రమ్య ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. ఆ విధంగా కలగన్న రమ్య చాలా భయపడుతూ ఉంటుంది. అయితే నిజానికి ఈ రమ్య ఎందుకో చాలా భయపడుతూ ఉంటుంది. రమ్య ఇంట్లో తన నాన్న అనారోగ్యం పాలయ్యి నడవకుండా మంచానికే పరిమితమై ఉంటాడు. రమ్య వెంటనే తన నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న సేఫ్టీ కోసం ఈ కత్తి నీ దగ్గర ఉంచుకొని అంటుంది. ఆ తర్వాత రమ్య ఎవరినో కలవడానికి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఈ రమ్య ఎందుకు భయపడుతుంది, అసలు తన గతంలో ఏం జరిగింది అన్నది మనకి తర్వాత తెలుస్తుంది. అయితే ఇక్కడ నిజానికి ఈ రమ్య ఆ మారన్ని లవ్ చేస్తూ ఉండడంతో మారన్ ఇంటికి వెళ్ళి అక్కడ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క మారన్ ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ జ్వాలాని పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టి ఉండగా అక్కడ జ్వాల అరుణ్ని చూసి ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్తాను అని అంటుంది. నిజానికి ఈ జ్వాల ఒక ఆఫీసులో అసిస్టెంట్ లాయర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అరుణ్ మాత్రం జ్వాలాని చూసి ఇప్పుడే కదా పెళ్ళయింది, అప్పుడే నువ్వు డ్యూటీకి వెళ్ళాలా అని అంటూ ఉంటాడు. జ్వాల మాత్రం లేదు, చాలా రోజులైంది కదా, ఇంకా డ్యూటీకి వెళ్ళాలి అని అంటుంది. దాంతో అరుణ్ జ్వాలాని తనే స్వయంగా ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి డ్రాప్ చేసి ఈవినింగ్ మళ్ళీ పికప్ చేసుకోవడానికి ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ సమయంలో జ్వాల దగ్గరికి తన బాస్ వచ్చి కొంచెం క్లోజ్ గా మాట్లాడుతూ ఉండగా అరుణ్ దాన్ని గమనిస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో అరుణ్ జ్వాలాని చూసి మీ బాస్ ఏమిటి నీతో కొంచెం క్లోజ్ గా మాట్లాడుతున్నాడు, అది నాకు నచ్చలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న జ్వాల మాత్రం అదేం లేదు, తను క్యాజువల్ గానే మాట్లాడుతున్నాడు అని అంటుంది. కట్ చేస్తే మరోపక్క మారన్ ఇంట్లో ప్లంబింగ్ వర్క్ చేస్తూ ఉండగా అక్కడికి పాము వచ్చి ఉండడంతో మారన్ చెల్లి చాలా భయపడిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక వ్యక్తి ఐరన్ రాడ్ తీసుకుని వచ్చి ఆ పాముని చంపేస్తాడు. అతన్ని చూసినటువంటి మారన్ చెల్లి చాలా భయపడుతూ ఎవరు మీరు అడుగుతుంది. దానికి ఆ వ్యక్తి మారన్ చెల్లిని చూసి నా పేరు వరుణ్, నేను రమ్య వాళ్ళ అన్నయ్యని అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి మారన్ ఫ్యామిలీ అందరూ కూడా రమ్యకి అన్నయ్య ఉన్నాడా, ఈ విషయం మనకి ఎప్పుడూ చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉంటారు. మారన్ చెల్లి వెంటనే తనని చూసి నువ్వు రమ్యకి అన్నయ్యవా, తను ఎప్పుడూ కూడా మాకు చెప్పలేదు అని అంటుంది. దాంతో ఆ వ్యక్తి వెంటనే రమ్యతో తను కలిసి ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ ని కూడా చూపిస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి మాట్లాడుతూ రమ్య మరియు మారన్ ప్రేమించుకోవడం నాకు ఇష్టం లేదు అన్నట్లుగా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే మరో పక్క అరుణ్ దగ్గరికి ఆ పార్టీ అధ్యక్షుడు వచ్చి మాట్లాడుతూ, ఈ రోజుల్లో ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది, అందుకే నేను ఎమ్మెల్యేలు అందరినీ కూడా ట్రేస్ అవుట్ చేయడానికి ఒక డివైస్ని తీసుకురమ్మని ఒక అమ్మాయికి చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి వెయిట్ చేస్తుంది. నువ్వు వెంటనే ఆ సేల్స్ గర్ల్ దగ్గరికి వెళ్ళి అసలు ఆ డివైస్ ఎలా వర్కౌట్ అవుతుంది, దాని గురించి డీటెయిల్స్ మొత్తం కనుక్కో అని చెప్తాడు. దాంతో అరుణ్ వెంటనే ఆ సేల్స్ గర్ల్ దగ్గరికి వెళ్తాడు. మనకు మూవీ స్టార్టింగ్ లో ఫారెన్ లో ఒక వ్యక్తి తన పిల్లి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం ఒక డివైస్ ని వాడాడు కదా, సేమ్ ఇప్పుడు అదే డివైస్ ని తీసుకుని ఆ అమ్మాయి అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ సేల్స్ గర్ల్ అరుణ్ ను చూసి, సార్ ఈ డివైస్ ద్వారా మనం ఒక వ్యక్తి లొకేషన్ ని తెలుసుకోవాలి అంటే ఒక ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది, మీకు ఎగ్జాంపుల్ గా ఆ ఇంజెక్షన్ నాకే వేసుకుని చూపిస్తాను చూడండి అని ఆ సేల్స్ గర్ల్ తనకు ఒక ఇంజెక్షన్ వేసుకుని వెంటనే తన వాచ్ లో తను ఎక్కడ ఉందో ఆ లొకేషన్ ని చూపిస్తుంది. అది చూసినటువంటి అరుణ్, ఈ డివైస్ చాలా బాగా పనిచేస్తుంది, నాకు కూడా పర్సనల్ గా ఒక డివైస్ కావాలి అని ఆ సేల్స్ గర్ల్ దగ్గర నుంచి ఒక డివైస్ ని తీసుకుంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అరుణ్ ఆ సేల్స్ గర్ల్ దగ్గర నుంచి ఒక డివైస్ ని తీసుకున్నాడు కదా, దీన్ని కొంచెం గుర్తు పెట్టుకోండి. క్లైమాక్స్ లో రాబోయే ట్విస్ట్ దీనికే ముడిపడి ఉంటుంది. మరోపక్క మారన్ ఇంటికి తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రమ్య వచ్చి మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి మారన్ చెల్లెలు వచ్చి ఆ రమ్యని చూసి, నీకు ఒక అన్నయ్య ఉన్నట్లుగా మాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న రమ్య ఒక్కసారిగా షాక్ అయ్యి విచిత్రంగా ప్రవర్తిస్తూ, అసలు ఎవరు చెప్పారు నాకు అన్నయ్య ఉన్నారు అని కొంచెం ర్యాష్ గా మాట్లాడి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతుంది రమ్య. ఇదంతా చూసినటువంటి మారన్ కూడా రమ్య ఎందుకు తన అన్నయ్య గురించి ఎత్తగానే ఈ విధంగా బిహేవ్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క అరుణ్ తన ఇంటికి వచ్చి ఉండగా కొద్దిసేపటి తర్వాత జ్వాల తన బాస్ కారులో వచ్చి ఇంటి దగ్గర దిగుతుంది. ఇదంతా కూడా అరుణ్ గమనిస్తూ ఆ జ్వాల మీద కొంచెం డౌట్ పడుతూ ఉంటాడు. వెంటనే అరుణ్ తను తీసుకువచ్చినటువంటి డివైస్ ని ఆ జ్వాలకి ఫిక్స్ చేయాలి అని వెంటనే జ్వాల దగ్గరికి వెళ్లి తనని కిస్ చేస్తున్నట్లుగా జ్వాలకి ఇంజెక్షన్ చేస్తాడు. అప్పుడు జ్వాలకి కొంచెం నొప్పిగా అనిపించి వెంటనే అరుణ్ ని చూసి ఏమి గుచ్చారు అని అడుగుతుంది. అరుణ్ మాత్రం ఏం లేదు, నేను ముద్దు పెట్టుకునేటప్పుడు నా మీసాలు నీకు గుచ్చుకున్నట్లుగా ఉన్నాయి అని కవర్ చేస్తాడు. మరోపక్క మనకు మూవీ స్టార్టింగ్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇద్దరిని చంపాడు కదా, ఇప్పుడు ఆ వ్యక్తి మరొక వ్యక్తిని కూడా చంపుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మారన్ జిమ్ దగ్గరికి వరుణ్ వచ్చి వర్కౌట్ చేస్తూ ఉంటాడు. మారన్ ఆ వరుణ్ దగ్గరికి వెళ్ళి, మీరేనా రమ్య వాళ్ళ అన్నయ్య, అసలు రమ్యకి ఉన్న ప్రాబ్లం ఏమిటి అని అడుగుతాడు. దానికి ఆ వరుణ్ మారన్ ని చూసి రమ్యకి కొన్ని మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దానికి వరుణ్ ఆ మారన్ ని చూసి, నేనే రమ్య వాళ్ళ అన్నయ్యని, రమ్యకి కొన్ని మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయి అని చెప్పి వరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు మారన్ మళ్ళీ రమ్య దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు ఎక్కువగా భయపడుతూ ఉంటావు, అయినా నువ్వు మీ అన్నయ్య వరుణ్ గురించి నా దగ్గర ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. ఆ మాట విన్న రమ్య, ఎవరు చెప్పారు నాకు వరుణ్ అన్నయ్య అని, వరుణ్ నా అన్నయ్యే కాదు అని చెప్పి సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదంతా చూస్తున్న మారన్ అసలు రమ్య ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో అప్పటి నుంచి రమ్య మరియు ఈ మారన్ ఇద్దరూ కూడా మాట్లాడుకోకుండా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత రమ్య మారన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, మారన్ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అని తనని రూమ్ లోకి తీసుకుని వెళ్ళి తను ఎందుకు అలా భయపడుతుందో చెప్పబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మారన్ కిటికీ దగ్గర ఎవరో ఉన్నారు అని చూసి కిటికీ దగ్గరికి వెళ్లి చూస్తాడు. కానీ అక్కడ ఎవరో కూడా కనిపించరు. ఆ రమ్య మారన్ ని చూసి, ఎందుకు నువ్వు సడన్ గా కిటికీ దగ్గరికి వెళ్ళావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న మారన్, నాకు కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్లుగా అనిపించింది, అందుకే నేను అక్కడికి వెళ్లి చూశాను అని అంటాడు. దాంతో అప్పటి వరకు తన గతం గురించి చెప్పాలి అనుకుంటున్న రమ్య వెంటనే ఆ మారాన్ని చూసి, నేను ఇప్పుడు నీకేమీ చెప్పలేను, తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా ఒక రోజు వచ్చి నీకు జరిగింది చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోపక్క అరుణ్ తన వైఫ్ జ్వాలాకి డివైస్ ని సెట్ చేశాడు కదా, ఇప్పుడు తన దగ్గర ఉన్న వాచ్ లో ఆ జ్వాల లొకేషన్ ని చూస్తాడు. ఆ తర్వాత జ్వాల ఇంటికి రాగానే, నువ్వు ఈ రోజు పని మీద ఏ ఏరియాకి వెళ్ళావు అని అడుగుతాడు. దాంతో జ్వాల తను ఈ రోజు పని మీద ఎక్కడికి వెళ్ళిందో ఆ ఏరియా అడ్రస్ చెప్తుంది. అయితే అరుణ్ చేతిలో ఉన్న వాచ్ లో మాత్రం జ్వాల వేరొక ప్లేస్ కి వెళ్ళినట్లుగా చూపిస్తూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి అరుణ్, ఎందుకు ఈ జ్వాల నా దగ్గర ఇంత అబద్ధం చెప్తుంది అని అప్పటి నుంచి కూడా అరుణ్ ఆ జ్వాల మీద ఇంకా బలంగా డౌట్ పడుతూ ఉంటాడు. దాంతో అరుణ్ ప్రతిరోజు కూడా జ్వాల మీద డౌట్ తో ఆ జ్వాల ఎక్కడికి వెళుతుంది అని తన వాచ్ లోనే ట్రేస్ చేస్తూ ఉంటాడు. మరోపక్క రమ్య మాత్రం అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఒక ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, సార్ నేను తల ఎగిరి దూరంగా పడడం చూశాను అని చెప్పి ఇంకా ఏవేవో చెప్తూ ఉంటుంది. కానీ అవేమీ కూడా మనకు చూపించరు. ఆ తర్వాత అవి మొత్తం విన్నటువంటి ఇన్స్పెక్టర్ ఆ రమ్యని చూసి, నువ్వేమీ భయపడకు, ఇదంతా నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు.
అయితే ఆ తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత ఇన్స్పెక్టర్ బైక్ మీద ఇంటికి వెళుతూ ఉండగా కొద్ది దూరం వెళ్ళగానే బైక్లో పెట్రోల్ అయిపోయి ఆగిపోతుంది. దాంతో ఆ ఇన్స్పెక్టర్ అటువైపుగా వచ్చే వెహికల్ని లిఫ్ట్ అడుగుదామని రోడ్డు పక్కన నిలబడి లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి గుర్తు తెలియని వ్యక్తి మనుషుల్ని చంపుతూ ఉన్నాడు కదా, ఆ వ్యక్తి కారులో వస్తూ ఉంటాడు. అతన్ని చూసినటువంటి ఇన్స్పెక్టర్ కూడా కొంచెం భయపడుతూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తి వెంటనే అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ మీద కూడా అటాక్ చేసి తన కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ అరుణ్ వైఫ్ అయినటువంటి జ్వాల తన బాస్ అయినటువంటి లాయర్తో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఉంటుంది. అక్కడికి అరుణ్ తన ఫ్రెండ్ అయినటువంటి మారన్తో పాటు అక్కడికి వచ్చి ఉంటాడు. నిజానికి ఇక్కడికి ఆ మారన్ ఆ జ్వాలాన్ని ట్రేస్ చేసి వచ్చి ఉండడు. కేవలం తను తన ఫ్రెండ్ మారన్ కోసమే అక్కడికి వచ్చి ఉంటాడు. అలా ఆ మాల్కి వచ్చినటువంటి అరుణ్ అక్కడ ఉన్నటువంటి ఆ జ్వాలాని చూసి జ్వాల ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తుంది అని తననే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి రమ్య తనని ఎవరో ఫాలో అవుతున్నారు అని చాలా భయపడుతూ వెళుతూ ఉంటుంది. నిజానికి ఆ రమ్యని మారన్నే అసలేం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఆ రమ్య వెనకాలే వెళుతూ ఉంటాడు. అయితే ఆ సమయంలో సడన్ గా ఒక కారు వచ్చి ఆ మారన్ని గుద్దబోతుంది. కొంచెంలో ఆ మారన్ తప్పించుకుని నేను రమ్య వెనకాల వెళుతుంటే నన్ను చంపడానికి ప్రయత్నించింది ఈ వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తాడు. వెంటనే ఆ మారన్ తన ఫ్రెండ్ అయినటువంటి ప్రసాద్ కి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్పి నాకు ఈ రమ్య 4 సంవత్సరాల నుంచే తెలుసు, అంతకు ముందు తన జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు, నాకు ఆ రమ్య గురించి రమ్య అన్న అయినటువంటి వరుణ్ గురించి కూడా పూర్తిగా తెలియాలి అని అంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ జ్వాల రెడీ అయ్యి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్తుంది. అరుణ్ మాత్రం ఈ రోజు ఎలాగైనా సరే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని తన వాచ్లో ఆ జ్వాల లొకేషన్ని ట్రేస్ చేస్తూ ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అక్కడెక్కడా కూడా ఆ జ్వాల కనిపించదు. అక్కడ అరుణ్ వెతుకుతూ ఉండగా అప్పుడే ఆ జ్వాల వాష్రూమ్ లో నుంచి బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అరుణ్ని చూసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. దానికి అరుణ్ నేను వేరే పని మీద ఇక్కడికి వచ్చాను, ఒక క్లయింట్ ని కలవడానికి అని చెప్పి తప్పించుకుంటాడు. జ్వాల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ వెంటనే అరుణ్ వాష్రూమ్ లో ఎవరైనా ఉన్నారేమో అని చెక్ చేయడం కోసం అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో మారన్ మరియు రమ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా రమ్య ఆ మారన్ని చూసి మనం ఏదైనా నార్త్ ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుదామని అంటుంది. దానికి ఆ మారన్ కూడా సరే నువ్వు చెప్పినట్లుగా చేద్దామని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రమ్య మారన్ కి ఏదో చెప్పబోతూ సడన్ గా ఆపేస్తుంది. ఎందుకంటే ఆ రెస్టారెంట్ దగ్గరికి బైక్ లో ఒక వ్యక్తి రావడంతో ఆ వ్యక్తిని చూసిన రమ్య ఆ మారన్ కి ఏమీ చెప్పడం ఆపేస్తుంది. ఆ గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి మారన్ మీద అటాక్ చేస్తాడు. అయితే మారన్నే రివర్స్ లో ఆ గుర్తు తెలియని వ్యక్తిని చాలా కొట్టడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసినటువంటి రమ్య కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ మారన్ని హగ్ చేసుకుని మనం ఇక్కడ ఉండకూడదు, మనం ఇక్కడి నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళిపోయి సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటుంది. మరోపక్క అరుణ్ పార్టీ విషయాల్లో బాగా బిజీ అయినప్పటికీ తన ఫోన్ లో మాత్రం జ్వాల ఎక్కడెక్కడికి వెళుతుందో మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. కానీ తను మాత్రం అక్కడికి వెళ్ళి జ్వాలాని చెక్ చేయకుండా పార్టీ పనుల్లో బిజీగా ఉంటూ ఈ జ్వాల నన్ను బాగా మోసం చేస్తుంది అని బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు అరుణ్ మారన్తో పాటు ఫుల్గా మందు తాగుతూ ఉంటాడు. అప్పుడే అరుణ్ చాలా బాధపడుతూ మారన్ని చూసి నేను ఇప్పుడు తాగి మాట్లాడుతున్నాను అని నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, నేను చెప్పేది నిజం, నేను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసపోయాను, నువ్వు మాత్రం ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రమ్య ఆ మారన్కి ఫోన్ చేసి మనం ఈ రోజు మధ్యాహ్నమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, నేను చెప్పిన ప్లేస్ లో వెయిట్ చేస్తూ ఉండు అని అంటుంది. దాంతో మారన్ ఆ రమ్య చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడికి మాత్రం రమ్య రాదు. దాంతో మారన్ వెంటనే తన ఫ్రెండ్ ప్రసాద్ దగ్గరికి వెళ్లి ఈ రోజు నేను రమ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాం, కానీ రమ్య మాత్రం అక్కడికి రాలేదు, నాకెందుకో డౌట్ గా ఉంది, ఒకసారి నేను రమ్య ఇంటి దగ్గరికి వెళ్లి చెక్ చేయాలి అని అంటాడు. ప్రసాద్ మాత్రం ఆ మారన్ని చూసి ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, నా ఫ్రెండ్ శివాని తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో మారన్ మరియు శివ ఇద్దరూ కలిసి రమ్య ఇంటి దగ్గరికి బయలుదేరతారు. అలా మారన్ మరియు శివ ఇద్దరూ రమ్య ఇంటి దగ్గరకు రాగా ఇద్దరూ కూడా వేరువేరు దిక్కుల్లోకి వెళ్లి వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో లోపల ఉన్న మారన్ ఫాదర్ కి చాలా దెబ్బలు తగిలి కింద పడిపోయి ఉంటాడు. అది చూసినటువంటి శివ పరిగెట్టుకుంటూ అతని దగ్గరికి రాగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి వరుణ్ వచ్చి ఆ శివాని చాలా దారుణంగా కొడుతూ ఉంటాడు. మరోపక్క మారన్కి తన ఫ్రెండ్ అయినటువంటి ప్రసాద్ ఫోన్ చేసి నువ్వు రమ్య మరియు వాళ్ళ అన్నయ్య వరుణ్ గురించి కనుక్కోమన్నావు కదా, వాళ్ళ గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను అని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా శివాకి చెప్తాడు. అయితే ఇక్కడ ప్రసాద్ ఏం చెప్పాడు అన్నది మాత్రం మనకు చూపించరు. మరోపక్క ఆ రోజు జ్వాల బర్త్డే కావడంతో అరుణ్ జ్వాలాని బయటికి తీసుకుని వెళ్ళి తనకి చైన్ కొనిచ్చి తన బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి ఇంటికి తీసుకుని వచ్చి తనతో ప్రేమగా మాట్లాడుతూనే నన్ను ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావని కొంచెం కోపంగా చూస్తూ ఉంటాడు.
మరోపక్క మారన్ కూడా రమ్య ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ శివాని కొట్టి ఉంటారు. అలాగే రమ్య ఫాదర్ కూడా కింద పడిపోయి ఉంటాడు. దాంతో ఈ మారన్ వరుణ్ కోసం అక్కడ వెతుకుతూ ఉండగా ఇల్లు మొత్తం వస్తువులు చెల్లా చెదరుగా పడిపోయి ఉంటాయి. అక్కడ పడిపోయి ఉన్నటువంటి గిటార్ ని తీసుకుని ఓపెన్ చేయగా అందులో ఒక రికార్డర్ ఉంటుంది. దాంతో ఆ మారన్ వెంటనే ఆ రికార్డర్ ని ప్లే చేస్తాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. చిన్న వయసులో ఉన్నప్పుడు రమ్య ఒక రోడ్లో రోజు కూడా మ్యూజిక్ క్లాస్ కి వెళ్లి వస్తూ ఉంటుంది. అయితే ఆ రోడ్లో వస్తూ ఉండగా ప్రతిరోజు ఒక అబ్బాయి ఆ రమ్యని ఏడిపిస్తూ ఉంటాడు. దాంతో రమ్య ఆ రోడ్లో రావడానికి కూడా చాలా భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు రమ్య అదే రోడ్లో భయపడుతూ వస్తూ ఉంటుంది. నిజానికి ఆ బాబు అదే రోడ్లో దాక్కుని ఆ రమ్యని భయపెట్టడానికి రెడీగా ఉంటాడు. రమ్య ఆ బాబు దగ్గరకు రాగానే ఆ బాబు రమ్యని చూసి తనని ఏడిపిస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి మరొక అబ్బాయి వస్తాడు. తన పేరు వరుణ్. ఆ వరుణ్ వెంటనే రమ్యని ఏడిపిస్తున్న ఆ అబ్బాయి సైకిల్ కి పంచర్ చేసి వరుణ్ వెంటనే రమ్యని చూసి నువ్వు ఇంకెవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు, వాడు నిన్ను ఇంకెప్పుడు కూడా భయపెట్టడు, నువ్వు ధైర్యంగా ఉండవచ్చు అని అంటాడు. అయితే ఆ తర్వాత ఒక రోజు రమ్య ఒక బావిలో వేరొక అబ్బాయితో ఆడుకుంటూ ఉంటుంది. ఆ అబ్బాయి కూడా చాలా సరదాగా రమ్య మీద నీళ్లు చల్లుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వరుణ్ అక్కడికి వెళ్లి రమ్యతో ఆడుతున్నటువంటి ఆ అబ్బాయిని నీళ్ళల్లోకి ముంచుతూ ఉంటాడు. తనని బాగా టార్చర్ చేస్తూ ఉంటాడు. ఈ రమ్య మాత్రం తనని వదిలేయనంటూ ఉంటుంది. అయినప్పటికీ వరుణ్ ఆ అబ్బాయిని వదలకుండా చాలా టార్చర్ పెడుతూ ఉంటాడు. దాంతో రమ్య అప్పటి నుంచి ఆ వరుణ్ కి దూరంగా పారిపోతూ ఉంటుంది. ఈ వరుణ్ మాత్రం ఆ రమ్య లైఫ్ లోకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. ఈ వరుణ్ణే ఆ రమ్య ఫాదర్ నడవకుండా ఉండడానికి కారణమై ఉంటాడు. రమ్య మాత్రం వరుణ్ని ఒక అన్నయ్యలాగా భావిస్తూ ఉంటుంది. కానీ ఈ వరుణ్ మాత్రం ఒక అంతకుల్లాగా తయారయ్యి ఆ రమ్యతో ఎవరు మాట్లాడినా చంపేస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే మూవీ స్టార్టింగ్ నుంచి హత్యలు చేస్తున్న ఆ గుర్తు తెలియని వ్యక్తి మరెవరో కాదు, ఈ వరుణే అని తెలుస్తుంది. ఇదంతా కూడా మారన్ ఆ రమ్య రికార్డ్ చేసినటువంటి ఆడియో రికార్డ్ ని విని తెలుసుకుంటూ ఉంటాడు. నిజానికి ఈ వరుణ్ రమ్య ఆ వరుణ్ గురించి ఎవరెవరికి చెప్తుందో వాళ్ళందరినీ కూడా చంపుతూ వస్తూ ఉంటాడు. అయితే రమ్య వరుణ్ గురించి ఇంతవరకు ఆ మారన్ ఫ్యామిలీకి చెప్పి ఉండకపోవడంతో వాళ్ళ ఫ్యామిలీని మాత్రం ఏమీ చేయకుండా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇన్స్పెక్టర్ కి చెప్పింది కాబట్టి ఇన్స్పెక్టర్ ని కూడా చంపేసి ఉంటాడు. అలా రమ్య ఎవరెవరి దగ్గర వరుణ్ గురించి చెప్తుందో వాళ్ళందరినీ కూడా చంపుకుని వస్తూ ఉంటాడు. అప్పుడే మారన్ కి అంటే మొదటిసారిగా రమ్య నాకు ఈ వరుణ్ గురించి చెప్పాలి అనుకున్నప్పుడు నా కిటికీ దగ్గరికి వచ్చింది కూడా ఈ వరుణ్నేనేమో అని అర్థం చేసుకుంటాడు. దాంతో మారన్ ఎలాగైనా ఈ వరుణ్ని చంపాలి అని అక్కడ వరుణ్ కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే అక్కడికి వరుణ్ రావడంతో మారన్ మరియు వరుణ్ మధ్య చాలా ఫైట్ జరుగుతుంది. వరుణ్ ఆ ఫైట్ లో ఆ మారన్ ని కొట్టగా మారన్ స్పృహ కోల్పోతాడు. దాంతో వరుణ్ మారన్ మరియు ఆ రమ్యని ఇద్దరిని కూడా చంపేయాలి అని ఇద్దరికి దారం కట్టి బావిలో తోసి చంపేయాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో స్పృహలోకి వచ్చినటువంటి మారన్ వరుణ్ ని అతి కష్టం మీద కొట్టి అతన్ని వెంటనే అక్కడ ఉన్న ఒక పెద్ద బావిలోకి తోసి చంపేస్తాడు. ఆ తర్వాత మారన్ రమ్యని కాపాడి ఇక మీదట నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అని ధైర్యం చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క జ్వాలాని చూపిస్తారు. జ్వాల హస్బెండ్ అయినటువంటి అరుణ్, ఈ జ్వాలాన్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అయినా ఈ జ్వాల నన్ను మోసం చేస్తుంది అని ఒక పిల్లో అడ్డం పెట్టి జ్వాలాకి ఊపిరాడకుండా చేసి జ్వాలాని చంపేస్తాడు అరుణ్. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో అరుణ్ కి ఆ సేల్స్ గర్ల్ ఫోన్ చేసి సార్ చిన్న పొరపాటు జరిగిపోయింది, మీకు ఇచ్చిన ట్రాకింగ్ డివైస్ కి సంబంధించిన వాచ్ నా దగ్గర ఉంది అని అంటుంది. అంటే ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పాలి అంటే ఆ సేల్స్ గర్ల్ అరుణ్ కి ఈ డివైస్ ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను అని ఆ డివైస్ ని తనకే ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు ఒక వాచ్ లో తన లొకేషన్ ని చూపించింది కదా, ఆ సేల్స్ గర్ల్ లొకేషన్ ని చూపించే డివైస్ కి సంబంధించిన వాచ్ ని అరుణ్ కొన్న కొత్త ట్రాకింగ్ డివైస్ కి ఈ శాంపిల్ వాచ్ ని ఇచ్చి ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఆ సేల్స్ గర్ల్ ఎక్కడ ఉందో ట్రాకింగ్ చేసే వాచ్ అరుణ్ దగ్గర ఉంటుంది. అరుణ్ వైఫ్ జ్వాలాని ట్రాకింగ్ చేసే వాచ్ ఈ సేల్స్ గర్ల్ దగ్గర ఉంటుంది. దాంతో అరుణ్ అదేమీ గమనించకుండా వెళ్లి తన వైఫ్ కి ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ వాచ్ లో చూడగా ఆ వాచ్ లో కేవలం ఈ సేల్స్ గర్ల్ యొక్క లొకేషన్ నే చూపిస్తూ ఉంటుంది. అయితే అరుణ్ మాత్రం నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జ్వాల నన్ను నమ్మించి మోసం చేస్తుంది అని ఆ జ్వాలాని చాలా అనుమానిస్తూ ఆ అనుమానంతోనే తన వైఫ్ ను కూడా చంపేసి ఉంటాడు. అయితే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అదేమిటి అంటే అరుణ్ ఈ జ్వాలాని ట్రేస్ చేస్తూ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు తన నిజంగా సేల్స్ గర్ల్ ని ట్రేసింగ్ చేసి ఉంటే
అక్కడికి ఈ జ్వాల ఎలా వచ్చింది అన్న డౌట్ రావచ్చు. కేవలం జ్వాల అక్కడికి మాత్రమే అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్లి ఉంటుంది. అంటే యాదృచ్ఛికంగా జ్వాల అక్కడికి మాత్రమే వెళ్లి ఉంటుంది. అదే హోటల్లో ఆ సేల్స్ గర్ల్ కూడా ఆ సమయంలో కూర్చుని ఉంటుంది. ఈ జ్వాల కేవలం ఆ షాపింగ్ మాల్ లో మాత్రమే ఒక్కసారి ఆ బాస్ తో పాటు వచ్చి ఉంటుంది. అది కూడా ఏదో క్యాజువల్ గానే వచ్చి ఉంటుంది తప్ప జ్వాల నిజానికి చాలా మంచి అమ్మాయి. తను ఎక్కడా కూడా అరుణ్ ని మోసం చేసి ఉండదు. కానీ అరుణ్ మాత్రం పొరపాటున ఆ డివైస్ మారిపోవడం వల్ల తను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన వైఫ్ అయినటువంటి జ్వాలనే చంపేస్తాడు. దాంతో అరుణ్ చాలా బాధపడుతూ ఇదంతా కూడా ఈ వాచ్ వల్లే అయ్యింది అని ఆ వాచ్ ని నేలకేసి కొట్టి పగలగొడతాడు. కట్ చేస్తే మరో పక్క బావిలో పడిపోయినటువంటి ఆ వరుణ్ దారం సహాయంతో పైకి వస్తున్నాడేమో అన్నట్లుగా చూపిస్తారు. మరో పక్క మారన్ మరియు రమ్య ఇద్దరు కూడా చాలా హ్యాపీగా పార్టీ చేసుకుంటూ ఉండగా మారన్ ఆ రమ్యకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ ఏమిటి అంటే ఒక వాచ్. దాన్ని చూసిన రమ్య ఈ వాచ్ ఎందుకు నాకు గిఫ్ట్ గా ఇస్తున్నావు అని అడుగుతుంది. దానికి మారన్ వెంటనే రమ్యని చూసి ఈ వాచ్ డివైస్ సహాయంతోనే ఆ వరుణ్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను ట్రేస్ చేస్తూ నిన్ను ఫాలో చేసేవాడు అని చెప్తాడు. ఆ తర్వాత మారన్ మరియు రమ్య ఇద్దరు కూడా కౌగిలించుకుని ఆనందంగా ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీరే చెప్పండి, అసలు టెక్నాలజీని మనం ఎంతవరకు నమ్మవచ్చు? మనం పూర్తిగా ఆ టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడం కరెక్టే అంటారా? కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.